పెట్టు వాడే ధన్యుండు. హల్లెలూయా నా ప్రాణమా యెహోవాను స్తుతించు. హల్లెలూయా నా ప్రాణమా యెహోవాను స్తుతించు. బోలో జిందాకు దేశ మసీకే జై. నమ్మకము కలిగిన తండ్రి, మహిమ కలిగిన మా దేవ, మీ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి నామములో మాకిచ్చిన సంతోషకర సమయాన్ని బట్టి వందనాలు. మమ్మలను తూర్పు మెట్ట నుంచి, అలాగే కొత్తూరు నుంచి, మరి ఆ పరిసర ప్రాంతాల నుంచి క్షేమంగా ఈ తెల్లపల్లి తీసుకుని వచ్చారు. తాటాకు గురించి కూడా తీసుకుని వచ్చారు. మా ప్రియ సహోదరి సుసన్నమ్మ, వారిని బట్టి ఎంతో వందనాలు. దేవా, సుసన్నమ్మ రక్షించబడిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా దేవా మిమ్మల్ని విడిచిపెట్టకుండా వెంబడించుకు ఎంతో సహాయపడ్డారు. ఎన్నో సమస్యలకు వెళ్ళినప్పటికీ కూడా ఆమెకు చాలని దేవుడిగా ఉన్నారు. అలాగే వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి మీకు వందనాలు. మరి సహోదరుడు జోనాథాన్ని బట్టి, రేవతిని బట్టి, వారికి ఇచ్చిన ముగ్గురు బిడ్డలు బట్టి వందనాలు. ప్రియదర్శిని విషయంలో మీరు ఎంతో సహాయపడ్డారు. దాని మిత్రులు కృతజ్ఞత కూడుకోరికై మమ్మల్ని తీసుకొచ్చిన వందనాలు. అప్పికి బట్టి మీకు వందనాలు. మరి అప్పి అనారోగ్యంతో బాధపడుతుంది. యేసు క్రీస్తు యొక్క రక్తం కింద తెచ్చుకున్నాము, సహాయం చేయండి. భర్త కొరకై ప్రార్థిస్తున్నాము, వారికి ఇచ్చిన బిడ్డలు కూడా జీవించండి. అలాగే ప్రభు సలోమి కొరకై ప్రార్థిస్తున్నాము, సలోమిని జ్ఞాపకం చేసుకోండి, భర్తను జ్ఞాపకం చేసుకోండి, ఇచ్చిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఇమ్మాన్యుయేలు కూడా మారుమూల దయచేయండి, వివాహం అవ్వాలి, సహాయం చేయండి. అలాగే నా తండ్రి దేవ, మరి నేను జోసఫ్ కొరకై ప్రార్థిస్తున్నాము, సహాయం చేయండి. తిరిగి ప్రభు ఇక్కడ నిన్న దినాన్న సహోదరుడు ఇజ్రాయేలు సుసన్నము వచ్చి వీళ్ళంతో బలపరిచారు, ఇక్కడ పరిచయం చేశారు, జీవించండి. అలాగే వేలేరుపాడు నుంచి దేవ యోహానన్న కుటుంబాన్ని తీసుకుని వచ్చారు, తిరిగి వెళుతున్నారు, తోడుగా ఉండండి. తూర్పుమేట నుంచి కూడా బిడ్డలు తీసుకొచ్చారు. దేవా, మరి పిల్లలందరూ కొత్తూరు తిరిగి వెళుతున్న ప్రయాణం అంతా సఫలపరచండి. దేవా, ఇచ్చినటువంటి సంతోషకర సమయాన్ని బట్టి వందనాలు. యోనాథన్ పంటలు మీరు ఆస్వాదించి దీవించమని ప్రార్థిస్తూ, వీరింట్లో తీసుకున్న ఆతిథ్యాన్ని బట్టి వందనాలు. ఆతిథ్యాన్ని ఆస్వాదించండి. అలాగే కొత్త కొయ్య నుంచి గిజ్జోను కూడా తీసుకుని వచ్చావు, అందులో మార్కును తీసుకొచ్చావు. తిరిగి మా ప్రయాణం అయ్యి మందిర, తాటాయిలగూడెము, తూర్పుమెట్ట, కొత్తూరు, వేలేరుపాడు, దేవా మళ్ళీ కొత్త కొయ్య మేము ప్రయాణం చేస్తూ వెళ్తుండగా క్షేమంగా తీసుకెళ్ళమని ప్రార్థిస్తూ చేయమని పరిచర్య దీవించి ఆస్వాదించమని, మరలా మేము శనివారం కలుసుకునే పర్యంతం కృపా కాపుదలు దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ప్రైజ్ ది లార్డ్. అదే మొక్కరా ఇది ఇమ్మగా రాలేదా? సరిపోతుందరా తండ్రి, వందనాలు. ఐశ్వర్య కొరకై ప్రార్థిస్తున్నాం, దీవించి ఆశీర్దించు, మంచి ఆరోగ్యం దయచేసి సుఖప్రసిద్ధపరచండి. రాముడిని అలాగే లక్ష్మణ్ కూడా దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. లక్ష్మణ్ ఒక్కసారి చేసేస్తుందండి. తండ్రి, వందనాలు చెల్లిస్తూ మీ పాద మీదకి వచ్చాం. ఈ సమయం నా కొత్తూరు నుంచి అన్నమ్మక్కను తీసుకొచ్చిన కొన్నారు, వృద్ధాపలు ఉంది, స్వస్థత దయచేయండి. మరి ఆవేశం వస్తుందంట, కాబట్టి మీ వాకుని పంపి బాగు చేయండి. అలాగే రాజలమ్మ కొరకై, ఇస్సాకర్ కొరకై, మాధురి, శ్రావణి, అలాగే తండ్రి కుమారుడు ప్రేమ్ కుమార్ కొరకై ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి. అలాగే సోదరి కుట్టి లక్ష్మక్క కొరకై ప్రార్థిస్తున్నాం, లక్ష్మక్కను జ్ఞాపకం చేసుకోండి, ఆ కొట్టుని దీవించి ఆస్వాదించుకొని కోరుతున్నాం. సోదరు జోనాథాన్ తిరిగి సమకూర్చండి, తీసుకెళ్ళక ఐజక్ని బట్టి వందనాలు, దీవించండి. ఈ కుటుంబాలను ఆస్వాదించమని కోరుతూ యేసుక్రీస్తు ప్రభువారి నామమున బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా పొలం కొన్నాను, 1 ఎకరా 1,60,000 ఇచ్చాను. ఇప్పుడు మళ్ళీ ఆయన అవసరానికి తగ్గినట్టుండి హాస్పిటల్ కావాలంటే ఇచ్చాను. తర్వాత ఇప్పుడేమో మా బావ వద్దంటున్నారనేసి అదేంటి నేను బంగారం